కుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలయములు, పోలీసుల చేతిలో లాఠీలు, బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అర్తల భర్తల చేతిలో కిస్నైలు, అగ్గిపెట్టెలు, నకిలీ ఎన్కౌంటర్లు, లాకప్ మరణాలు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతికత, అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధికైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, పక్క వాడికి 1,00,000 రూపాయల నష్టం జరిగినా నాకు మాత్రం 100 రూపాయల లాభం జరిగే చాలు అనే విషపూరితమైనటువంటి ఆలోచనతో ప్రాపంచిక సుఖాలనే పరమార్థంగా ఆలోచించే నేటి ఆధునిక మనిషి ఉదయం నిద్రలేవగాని నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి అనే తలంపుతో మానవత్వాన్ని మరిచి మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్నాడు. నీతిని పక్కన పెట్టి, మమతను వెనకకు నెట్టి, మానవతను మట్టు పెట్టి, మారణ హోమం రగిల్చి ఈ భూమిని మరిభూమిగా మార్చి మనిషి జీవితం గడుపుతున్నాడు. జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైసచ్చికత్వ సంఘటనలు అనునిత్యం మనం చూస్తూ ఉన్నాం. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేసలు, కామాంధుల కోరల్లో బలి అయ్యే యువతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి, మాదక ద్రవ్యాలే మనిషి నేలుతున్నాయి, దోపిడి దౌర్జన్యాలే నిత్య కృత్యమైనాయి, శాంతి స్నేహాలే కనుమరుగవుతున్నాయి, అక్రమాలు అవినీతి మన సమాజ దుస్థితి, స్వార్థము బంధు ప్రీతి రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనకు ఒక మంచి నాయకుని అవసరం ఉందా లేదా? ఇలాంటి తరుణంలో మన భారతదేశ భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఒక మంచి నాయకుని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. చూడండి, ఇస్లాం ధర్మంలో సహీ బుఖారీ హదీస్ గ్రంథం హదీస్ నంబర్ 2545లో చెప్పడం జరిగింది, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు, ప్రతి పౌరుడు కూడా తాను దైవం ముందు ప్రశ్నించబడతాడని చెప్పడం జరిగింది. సోదరులారా, ఈ రోజు మనం చూస్తున్నాం మన సమాజంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వేరువేరుగా జీవితం గడుపుతున్నారు. గీతా శాస్త్రం అంటుంది, అద్వైష్ట సర్వభూతానాం మైత్రీ కరుణైవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖః క్షమి. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు నాకు ఇష్టుడు అని గీతా శాస్త్రం అంటుంది. ఇదే విషయం ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా. ఓ మానవులారా, మీరంతా ఆదమ సంతానం. వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సహోదరులు, రక్త సంబంధికులు అని చెప్పడం జరిగింది. ఇదే విషయం భవిష్య పురాణం అంటుంది, ఆదమో నామ పురుషః పత్ని హవ్యవతి తదా. ఆదమ సంతానమే సమస్త మానవాళి అని చెప్పడం జరిగింది. సోదర మహాశయులారా, మానవులంతా ఒకే జంట సంతానం అని చాలా స్పష్టమైనటువంటి విషయం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజు యువకులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. మన దేశ భవిష్యత్తుని ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుగా తీర్చిదిద్దేటటువంటి ఒక ఆయుధం మనకు ఓటు హక్కు ఇచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా నేను దువా చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మన జన సేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని, ఆయన వేసే ప్రతి అడుగులో తప్పుటడుగులు లేకుండా దేవుడు ఆయన్ని కాపాడాలని మరియు నేను ప్రార్థన చేస్తున్నాను. అలా నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. జై హింద్. Thank you.